నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. తనూజ గారి పేరు చెప్పి కొంతమంది ఇలా డబ్బులు డొనేషన్స్ తీసుకుంటున్నారు. అది మిస్‌యూజ్ అవుతున్నాయి. అకౌంటబిలిటీ ఉండట్లేదు. సో, కొంతమంది కంప్లెయింట్స్ చేస్తున్నారు. కొంతమంది వేరేలాగా మాట్లాడుతున్నారు. సో, తనూజ గారు ఒకసారి రెస్పాండ్ అయ్యి తనూజ గారి ఫ్యాన్స్‌కి ఒక మాట చెప్తే వాళ్ళు కొంచెం ఇలాంటి వాటిల్ని కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. సో, దానివల్ల తనూజ గారి ఫ్యాన్స్‌ని తనూజ గారు కాపాడుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నిన్న వీడియో చేయడం జరిగింది యూట్యూబ్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్ చేయటం జరిగింది. మన వీడియోకి కానీ, మన రీల్‌కి కానీ తనూజ గారు స్పందించారా? లేదా వేరే వాళ్ళు చేసిన దానికి తనూజ గారు స్పందించారా? లేకుంటే తనూజ గారికి ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఆల్రెడీ తెలిసి, సో, తనకు కొంచెం వేరే పర్సనల్ రీజన్స్‌తో తను కొంచెం ఔట్ ఆఫ్ ద స్టేషన్ ఉన్నారని, లేకుంటే వేరే థింగ్స్‌తో బిజీ ఉన్నారని చెప్పి తెలిసింది. సో, దాని తర్వాత తనూజ గారు రెస్పాండ్ అయ్యారు. సో, ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ సారీ. తనుజ గారు రెస్పాండ్ అయ్యారు. ఆమె రెస్పాండ్ అయిన మెసేజ్ చాలామంది నాకు ఫార్వర్డ్ చేశారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. నేను ఇది తనుజ గారి దగ్గర నుంచి కోరుకుంది. ఎందుకు నేను ఇలా కోరుకున్నాను అంటే, సో, వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయితది. ఎందుకంటే సో, తనుజ గారి దగ్గర నుంచి నేను ఇలా ఇది ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశానంటే, చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే యూట్యూబ్‌లో నిన్న వీడియో కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు కూడా, నేనెప్పుడూ తనుజ గారిని బ్లేమ్ చేయాలని, నేనెప్పుడు తనుజ గారిని నెగెటివ్ చేయాలని, నేనెప్పుడు తనుజ గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనో, లేకపోతే తనుజ గారి గ్రాఫ్‌ని డౌన్ చేయాలనో నేనెప్పుడు అనుకోలేదు. అనుకుంటే చాలా చేయొచ్చు. సో, అలాంటి మనకు అవసరం లేదు. లడ్డు అనొస్తుంది. తిరుమల విషయంలో కూడా తనూజ గారి తప్పు లేదు అని చెప్పి నేను వీడియో చేశా. ఆవిడ తప్పు లేదు. అది వేరే వాళ్ళు చేసిన దానికి ఆవిడ మీద అనవసరంగా కేస్ ఫైల్ చేస్తున్నారు. ఆవిడని అనవసరంగా దీంట్లోకి లాగుతున్నారు వేరే వాళ్ళు కొంతమంది హేటర్స్ అని చెప్పి వీడియో చేయటం కూడా జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు ఇదంతా మాట్లాడానంటే కొంతమంది ఎవరైతే నిన్న పేరు కూడా ఎవరిది చెప్పలేదు. సో, కొన్ని లైవ్స్ ఇలా జరుగుతున్నాయని చెప్పాను. నార్మల్‌గా మన ట్విట్టర్‌లో నేను పొలిటికల్ స్పేసెస్‌లో కూడా నేను మళ్ళీ మాట్లాడుతుంటాను. సో, మీరు కూడా మీ తనూజ గారి ఫ్యాండమ్ ఎవరైతే ఓన్ స్పేసెస్ ఉంటాయో, మీరు కూడా ఎళ్లి ట్విట్టర్‌లో స్పేసెస్ మాట్లాడుతుంటారు. మైక్ అడిగితే ఇచ్చేస్తారు. ఓకే. నా తనూజ గారి ఫ్యానా కాదా అని చెక్ చేసుకుంటారు. మైక్ అడిగితే ఇస్తారు. బట్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానెల్స్ లైవ్‌లో ఏం చేస్తున్నారంటే, లైవ్‌లో మాట్లాడాలంటే స్ట్రీమ్ ల్యాబ్స్ ఉంటది. సో, దాంట్లో వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు. ఆ లింక్‌ని మనం యాక్సెప్ట్ చేస్తే లోపలికెళ్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం లోపలికెళ్ళి మాట్లాడొచ్చు. సో, ఇలా యాక్సెప్ట్ చేయాలి అంటే కూడా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి తెలిసింది. 100, 200 ఇలాగా ఫోన్‌పే చేస్తేనో, గూగుల్ పే చేస్తేనో దాని తర్వాత మనకి లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపించి మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. సో, మన కోపం గాని, మన ఎమోషన్ గాని, మన ఒపీనియన్ గాని సో, అబౌట్ తనూజ ఆర్ సంథింగ్ ఇంకేదైనా వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికైనా గాని అలాంటివి చేస్తున్నారు అని చెప్పి కూడా తెలిసింది. సో, దాని గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. బట్ ఇలా డొనేషన్స్ పేరుతోటి డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత నిన్న కొన్ని ప్రూఫ్‌లు కూడా కొంతమంది చూపెట్టారు. బట్ అడిగిందేంటి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు అవి చూపెట్టమని అడిగారు. బట్ అలాంటివి కాకుండా ఏవో కొంతమంది ప్రూఫ్‌లు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు చూపిస్తే ఒక క్లారిటీ వచ్చుద్ది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అనేది ఒక క్లారిటీ వచ్చుద్ది. ఎంతున్నాయి డబ్బులనేది. ఏది కూడా మిస్‌యూజ్ అవ్వకూడదు. మనం ఒకళ్ళ పేరు మీద డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు అలాంటివి మిస్‌యూజ్ అవ్వకూడదు. చాలామంది మళ్ళీ కింద కామెంట్స్ పెట్టిందేంటంటే, "నీకెందుకు మా ఇష్టం. మేము చేస్తున్నాం" అంటారు. బట్ ఒకళ్ళు తప్పు చేసినా, ఇంకొకళ్ళు తప్పు చేసినా, ఒకళ్ళకి నష్టం జరిగినా గూడా అది ఓవరాల్‌గా తనూజ గారికి ఎఫెక్ట్ అయిద్ది. దీని మీద మాట్లాడితే ఇంకొంతమంది ఇంకొక కామెంట్స్ ఏం పెట్టారంటే, పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే పేరు మీద కూడా డబ్బులు డొనేషన్స్ చేసి అడుగుతుంటారు బ్రో. అప్పుడేదైనా మిస్‌యూజ్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలా? మీరెందుకు తనూజ గారిని రెస్పాండ్ అవ్వమంటున్నారు? అని చాలామంది గూడా అడిగారు. సో, ఫస్ట్ దానికి సమాధానం చెప్పేదేంటంటే, తనూజ గారు ఏదైతే ఫ్యాన్ మీట్స్ ఉంటాయో, ట్విట్టర్ స్పేసెస్ ఉంటాయో, ఆ ట్విట్టర్ స్పేసెస్‌కెళ్ళి గాని, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి గాని మాట్లాడుతుంటారు. కొన్ని ఫ్యాన్స్ ఎవరైతే ట్విట్టర్ స్పేస్ క్రియేట్ చేసి దాంట్లోకెళ్ళి మాట్లాడుతుంటారు తనూజ గారు. సో, అలా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది దాంట్లో ఉంటారు. దాంట్లో ఆర్గనైజర్స్ గానో, హోస్ట్ గానో, కో హోస్ట్ గానో ఇలాంటి వాళ్ళు కొంతమందుంటారు. సో, అందరూ అలాంటి వాళ్ళు ఉండరని చెప్పను. బట్ కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. సో, చూసారా మేము పెట్టంగానే లైవ్ పెట్టంగానే లేదా స్పేస్ పెట్టంగానే తనూజ గారు వచ్చి మా దాంతో మాట్లాడారు. అది మాకు తనూజ గారికి ఉన్న ర్యాపో అంత క్లోజ్ ఉంటారు మాకు. సో, మేము తనూజ గారి కోసం ఇది చేస్తాం, అది చేస్తాం. మీరు డబ్బులు ఇవ్వండి అంటే సో, ఆ స్పేస్‌లో జాయిన్ అయిన వాళ్ళు అవ్వచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. అది చూసిన వాళ్ళు డెఫినెట్‌లీ ఓకే. క్లోజ్ ఉంటారేమో లేకపోతే తనూజ గారు ఆ స్పేస్‌లో జాయిన్ అవ్వరు కదా! సో, ఆవిడేంటి సో, అందరితో మాట్లాడాలి, అడ్రెస్ చేయాలని చెప్పి ఆవిడొస్తారు. బట్ వీళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు. సో, ఇలాంటి వాళ్ళ వల్ల బ్లేమ్ తనకొచ్చుద్ది కాబట్టి సో, తనూజ గారు ఒకసారి రెస్పాండ్ అయితే, తనూజ గారు ఒక మెసేజ్ అక్కడ పెడితే, సో, అది అందరికీ తెలుసుద్ది. ఇలాంటి డబ్బులు అడుగుతున్నప్పుడు ఎవరైనా ఇస్తుంటే సో, నమ్మకంగా ఇచ్చేవాళ్ళుంటారు. ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు.
అంటే లైక్ చెక్ చేసుకుంటారు, ఇవ్వాలా వద్దా 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు ఇస్తారు. సో తనుజ గారు కూడా చెప్పారు కాబట్టి సో తనకు ఇలాంటివన్నీ ఇష్టం లేదేమో, సరే మనం ఒకవేళ చెక్ చేసుకొని ఇద్దాము అని అనుకుంటారు అని మాత్రమే నేను ఆ రోజు నిన్న వీడియో చేయడం జరిగింది. దానికి తనుజ గారు సో చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ తనుజ గారు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అయ్యారు. అండర్‌స్టూడ్ మీ సిట్యుయేషన్స్ వేరే బ్యాడ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారని చెప్పి కొంతమంది కింద కామెంట్స్ కూడా పెట్టారు. మీ ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి. సో అది దాన్ని దాటి మళ్ళీ మీరు మెసేజ్ చేయటం అనేది సో చాలా గ్రేట్ అండి. సో తనుజ గారు పెట్టింది ఏంటంటే సో హలో లవ్స్, ఐ హావ్ కమ్ అక్రాస్ ద సోషల్ మీడియా చాట్స్ గోయింగ్ అరౌండ్ అబౌట్ ఎ మనీ స్కామ్ యూజింగ్ మై నేమ్. సో ఇలా సోషల్ మీడియాలో నా పేరు మీద ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఇలా మనీ స్కామ్ చేస్తున్నారని చెప్పి నేను విన్నాను. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీరు బాధితులుగా అలాంటి విషయాల్లో మీరు ఎప్పుడు బాధితులుగా అవ్వద్దు. సో మీరు చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటారు, మీరు అర్థం చేసుకుంటారు సిట్యుయేషన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మీకు తెలుసు. సో మీరు చూసుకొని చేయండి. బట్ ఐ స్టిల్ వాంటెడ్, అంటే మీకే తెలుసు ఆ విషయం, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు అడ్రస్ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ దోస్ హూ మిస్‌యూజ్ సర్టెన్ నేమ్స్ ఆన్ సోషల్ మీడియా జస్ట్ టు గెయిన్ వ్యూస్. ఓకే, ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు యూజ్ చేసుకొని వ్యూస్ కోసం మిస్‌యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇది తనుజ గారు సో ఇలా జరుగుతుంది స్కామ్ అని చెప్పిన వాళ్ళ గురించి చెప్పారా? లేకుంటే స్కామ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్పారో సో తెలియదు కానీ సో అది ఎలా చెప్పినా కూడా పర్లేదు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ తనుజ గారు రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ రెస్పాండ్ అవ్వటం వల్ల తనకి రెస్పెక్ట్ పెరుగుతుందే తప్పితే తనకి ఏమి జరగదు. ఎందుకంటే తిరుమల విషయంలో తనది తప్పు లేకపోయినా కూడా ఎంతమంది హేటర్స్, సో కొంతమంది అక్క ఫ్యాన్స్, అక్క అభిమానులు ఉంటారు కదా, అక్క అభిమానులందరూ తనుజ గారిని చాలా వరకు బుల్లింగ్ చేశారు. ఇప్పటికీ కూడా స్టిల్ ఆవిడ మాఫింగ్ ఫొటోస్ కానీ ఆవిడకి సంబంధించిన చాలా థింగ్స్, పర్సనల్స్ రిలేషన్స్ని కూడా డిస్టర్బ్ చేయడం కోసం చాలామంది చాలా రకాలుగా చేస్తూనే ఉన్నారు. నేను ట్విట్టర్ స్పేస్లో చూస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఇష్యూ కూడా తనకి సంబంధం లేకపోయినా కూడా సో పొరపాటున తనూజ గారి పేరు తీసుకొచ్చి ఆవిడకి బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారేమో అని ఒక చిన్న కన్సర్న్ తోటి మాత్రమే నిన్న వీడియో చేయడం జరిగింది. తనూజ గారిని రెస్పాండ్ అవ్వమని కోరటం జరిగింది. సో తనూజ గారు రెస్పాండ్ అయ్యారు. అండ్ అగైన్ మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే సో డబ్బులు మీరు ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా, మాకు లేని బాధ నీకెందుకు అని చెప్పి చాలామంది అడగటం కూడా జరిగింది. సో మీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేంటో చెప్తున్నానంటే ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కంటే సో ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు ఖర్చు పెట్టాలి అని అనుకుంటే సో ఒక నలుగురో ముగ్గురో మీరు కలిసి ఖర్చు పెట్టుకోండి. ఒక థర్డ్ పర్సన్‌కి ఇచ్చుకొని సో వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అని అడగకండి. ఒకవేళ వాళ్ళ అకౌంటబిలిటీ చూపిచ్చారనుకోండి అది ఇంకా గ్రేట్. ఇప్పుడు నేను నిన్న వీడియో చేసిన తర్వాత అతను కొన్ని ప్రూఫ్‌లు పెట్టారు ఎవరైతే చెప్పారో. బట్ ఆ పేర్లు కూడా ఏం బాలేదు. అలాంటిది అది ముందే ఎవరైతే అడుగుంటారో సో ఇలా చేశాము, ఇంకా ఇలా చేయలేదు, ఇలా చేయాలనుకుంటున్నాము, ఇంత కలెక్ట్ అయింది. సో ఇవన్నీ చెప్పాలి కదా! ఇలా చెప్పేసి ఉండుంటే అది ఇంకా చాలా హుందాగా ఉండేది. చూడ్డానికి కూడా చాలా అరే! తనూజ గారి పేరు మీద ఒక మంచి పనులు చేస్తున్నారు, ఒక ట్రస్ట్‌గా ఉండి ఇలా చేస్తున్నారు, అతన్ని నమ్మొచ్చు అని ఒక ట్రస్ట్ ఏర్పడేది అతని మీద. అలా చేసి ఉండాల్సింది. డబ్బులు అన్నీ అంటే లైక్ ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి బయటకొచ్చి ఒక కంప్లెయింట్ లాగా చెప్పిన తర్వాత, దాన్ని ఇంకొక పర్సన్ వచ్చి దాన్ని వీడియో చేసి చెప్పిన తర్వాత, అప్పుడొచ్చి ప్రూఫ్‌లు పెట్టే బదులు ఇంత డబ్బులు కలెక్ట్ అయింది, ఇలా జరిగింది, ఇలా చేయబోతున్నాము. అప్పుడు మిస్ అయింది తనుజ గారి బర్త్‌డే అప్పుడు. సో ఇప్పుడు మార్చ్ 22 ఇలా చేయాలనుకుంటున్నాం. అన్నదానాలు ఇలా చేద్దామనుకుంటున్నాము. ఇదిగోండి ఇంత కలెక్ట్ అయింది. ఇదిగో బ్యాంక్ స్టేట్‌మెంట్. దీనికి యూజ్ చేసిన బ్యాంక్ ఇంత. ఈ బ్యాంకు ఇంత అమౌంట్ పడింది. ఇంత ఖర్చు పెట్టాం. ఇంత ఖర్చు పెట్టబోతున్నాము అని ఒక అకౌంటబిలిటీ గాని చూపిచ్చుండుంటే సో అది ఫీలింగ్ ప్రౌడ్ ఎవరికి? తనూజ గారికి కూడా. సో ఇలా చెప్పి ఇలా చేశారని. ఎందుకంటే అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఓకేనా? ఒకళ్ళ పేరు మీద చేస్తున్నాం అన్నదానం అంటే ఇంక ఆ వ్యక్తికి చాలా మంచి జరుగుద్ది. సో అలాంటి సిట్యుయేషన్స్‌ని మనం మంచిగా ప్రొజెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ దానికి మీరు ఏదేదో ఆ రోజు రకరకాలుగా మాట్లాడడం వల్ల చాలామందికి డౌట్స్ వచ్చాయి. సో ఆ డౌట్స్‌నే ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. అది చూసినప్పుడు తప్పుగా జరుగుతుంది కాబట్టి తప్పు అనే చెప్పాం. దానికి తనూజ గారిని ఎందుకు రెస్పాండ్ అవ్వమని చెప్పాము అంటే సో తనూజ గారు ఇలా స్పేసెస్‌లోకి వెళ్లి మాట్లాడుతుంటారు కాబట్టి ఆ స్పేసెస్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అడ్వాంటేజ్ తీసుకునే సిట్యుయేషన్స్ ఉంటాయి పోయే కొద్దీ. తెలీదు మనకి. సో కాబట్టి ఇప్పుడు అందుకని సో తనూజ గారు ఒకసారి రెస్పాండ్ అయితే ఇంక తనూజ గారికి దీనికి సంబంధం ఉండదు. సో డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని డబ్బులు ఇస్తారు అన్న ఒకే ఒక కన్సర్న్ తోటి మాత్రమే వీడియో చేయడం జరిగింది. ఎనీవే థాంక్స్ టు తనూజ గారు. సో రెస్పాండ్ అయ్యారు మీరు.
సో లైక్ మనకెందుకులే అని అనుకోకుండా సో మీ ఫ్యాన్స్ కోసం మీరు రెస్పాండ్ అయిన తీరు, విధానం చాలా బాగా నచ్చింది. అండ్ తెలిసిందే కదా, ఇంకా దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఇంకేదైనా వేరే చేశాను అనుకున్న వాళ్ళు, నెగిటివ్ చేయాలి నేను చేసేసాను అని అనుకున్న ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీ ఇష్టం ఇంకా. బట్ నేను చెప్పిన ఉద్దేశము సో ఆవిడకి చెడ్డ పేరు రాకూడదు ఇన్ ఫ్యూచర్ అని ఒక్క మంచి ఉద్దేశంతో మాత్రమే వీడియో చేయడం జరిగింది నిన్న. కానీ ఇన్స్టాగ్రామ్లో నిన్న ఆ వీడియో చేయటం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇది నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక షేర్ పెట్టేయచ్చు, తనుజ గారు రెస్పాండ్ అయ్యారు థ్యాంక్స్ అండి అని చెప్పి. బట్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నిన్న తనుజ గారిని రెస్పాండ్ అవ్వని చెప్పి అంత గట్టిగా మనం అడిగినప్పుడు, ఒక రీల్ చేసినప్పుడు కూడా మరి తనుజ గారు రెస్పాండ్ అయినప్పుడు కూడా అంతే వైడర్ వేలో రీచ్ వెళ్ళాలి కదా, ఆవిడ రెస్పాండ్ అయింది అన్న సంగతి మన వైపు నుంచి కూడా అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో అది సంగతి. జై హింద్.